సునంద, శశి వీళ్ళందరూ కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇక శశికి వడ్డించాక శశి ఇలా నోట్లో ముద్ద పెడుతూ ఉంటే తన కోడలు ఆనంది గుర్తొస్తుంది. ఇక ఆనంది అయితే తన సంకల్పం నెరవేరడం కోసం అని చెప్పి ఆదిత్య కోసం ఉపవాసం ఉండి పూజ చేస్తూ ఉండడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని శశి అయితే భోజనం చేయకుండా అక్కడే ఆగిపోతాడు. ఆగిపోయి ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి సునంద అయితే ఏంటండి ఏమైంది, ఎందుకు ఇలా ఆగిపోయారు అని చెప్పి అంటే, లేదు సునంద, మనం చేస్తుంది కరెక్ట్ కాదు. మన కోడలు మన కొడుకు కోసం అలా ఉపవాసం ఉండి పూజ చేస్తూ ఉంటే మనం ఇక్కడ భోజనం చేస్తూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను కూడా తినాలనుకోవటం లేదు అని చెప్పి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ ఉన్న సునంద తినబోతూ ఉంటే ఇంతలో పని మనిషి వడ్డిస్తానమ్మా అని అంటుంది. లేదు లేదు, నాకేమీ వద్దు, ఈ ప్లేట్స్ అన్నీ తీసేయ్ అని చెప్పి సునంద కూడా తినకుండా లేచి వెళ్ళిపోతుంది. అది చూసి శశి అయితే, చూసావా సునంద, నువ్వు కూడా మారావు. మన కోడలు ఎలాగైనా సరే మన కొడుకు నడిచేలా చేస్తుంది. ఆ అమ్మాయి సంకల్పం చాలా బలమైనది. అందుకే ఆ అమ్మాయి ఖచ్చితంగా అనుకున్నట్టుగా మన కొడుకుని నడిచేలా చేస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి శశి అంటాడు. అది విని సునంద అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక కుట్టి అయితే పూజ పూర్తి చేసి ఆ శివయ్యకు హారతి ఇచ్చి ధూపం వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. శివయ్య, ఎలాగైనా సరే నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను, నేను నిన్నే నమ్ముకున్నాను. నా భర్త లేచి నడిచేలా చెయ్యి శివయ్య, నువ్వే ఏదో ఒకటి దారి చూపించు. నా సంకల్పం గట్టిది అని నువ్వు రుజువు చేయాలి శివయ్య. నాకు నువ్వు ఉన్నావని నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అనుకున్నది జరిగేటట్టుగా చెయ్యి అని చెప్పి కుట్టి పూజ చేసి ఆ పూజని ఆరంభిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.